హైదరాబాద్ మసాబ్ ట్యాంక్లోని వెట్స్ గార్డెన్లో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ చిట్టి అంజిలప్ప ఉద్యోగ విరమణ సన్మానోత్సవ సభ పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది రంగారెడ్డి జిల్లా వారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చిట్టి అంజిలప్ప మాట్లాడుతూ అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆనందాన్ని అందరితో పంచుకోవడం జరిగింది. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, తోటి ఉద్యోగులు మరియు పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. జన్మించిన కొన్ని అనివార్య కారణాల వల్ల పొలాల తగాదాలలో ఆ పొలాలన్నీ పోయి ఇబ్బందులు పడి మళ్ళీ కష్టంతో పునరుజ్జీవనం సాగించినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దాని తర్వాత కొడంగల్లోని మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు లోకల్లోనే చదవడం జరిగింది. ఆ క్రమంలో ఇంతకుముందు నా మిత్రుడు చెప్పినాడు, 4th క్లాస్ అంటే 5th చదవకుండా డైరెక్ట్ 6th తీసుకొచ్చేసారు. కారణం ఏంటంటే చదువులో హుషారున్నాడు, బాగున్నాడు, వీనికి వెనకపోతే కష్టమవుతుందేమో అని చెప్పేసి అప్పట్లోనే మాకు ఎందుకో మా ప్రాథమిక గురువు ప్రేమనాథ్ సార్ అని ఉండేవారు. ఆయన చనిపోయినారు. ఇప్పుడు ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా నాకు ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళు సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. మా దగ్గర మా పొలంలోనే ఈద్గా నిర్మాణం అయి ఉంటుంది. ఆ ఈద్గా మెట్ల మీద కూర్చొని ప్రేమనాథ్ సార్, బలరాం సార్ అని వీళ్ళిద్దరు ఎండి ఆఫీస్లో పోతే అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది, బీడీ ఆఫీస్ పోతే ఎలా మాట్లాడాలి, తహసీల్ ఆఫీస్ పోతే ఎలా మాట్లాడాలి, టీచర్ దగ్గర ఎలా మాట్లాడాలి అనేది వీళ్ళందరూ కూడా మాకు నేర్పి యాక్చువల్గా ప్రేమనాథ్ సార్ పెట్టిన డిక్షనే నేను ఈ స్థానంలో ఉండడానికి. సో నా కుటుంబం అంతా కూడా ప్రేమనాథ్ సార్కు ఈ సభా వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కారాలు అర్పిస్తున్నాను. ఆ గోపి ఆ సార్ కొడుకే చిన్నోడు కలుసున్నాం కానీ వాడు వెళ్ళిపోయింది లేడు ఇప్పుడు. దాంతోపాటు మా ఫ్రెండ్ ఇంకోటి కండక్టర్ వెంకట్ గౌడ్ కూడా వచ్చినాడు. మేమంతా కూడా మా క్లాస్మేట్స్ కూడా నేను మా బావ చెప్పినట్లు ఊళ్ళో చాలా మందికి చెప్పలేదు. కారణం ఏంటి అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే చేసుకోవాలన్నా వద్దనే మీమాంసలో ఉన్నప్పుడు విజయ్ కానీ, కిరణ్ కానీ, అజయ్ కానీ, చందు కానీ, విష్ణు కానీ, ముక్కండి రాజు కానీ, మా పిల్లలు నివేదిక తను లేకుండా నేను లేదు. నిజంగానే అందరూ చూసినా ప్రతి మగవాడి విజయం వెనుక కాదు, వెనుక ముందు 4 దిక్కులు తనే నాకు. అందుకంటే నేను చేసే తప్పులేమని ఉంటే మేము మా ఇద్దరు గవర్నమెంట్ వచ్చేసి డైరెక్టర్ కూర్చున్నప్పుడు ఆమె ఏదో చెప్తారు అట్లా కాదంటాం. అప్పుడు మాత్రం క్లాస్ వీక్తారు. ఎందుకంటే తినేటప్పుడు నేను లేచిపోను, ఎందుకంటే ఆకలిచ్చి మళ్ళీ పెడతారని చెప్పేసి ఆ టైం తీసుకుని ఉండేది చెప్తాను. తను లేకపోతే ఈరోజు నా కుటుంబం ఇంత హ్యాపీగా ఉన్నాము అని ఏంటంటే టూర్ పోయినప్పుడు కానీ, లేకుంటే మేము వారంలో 2 రోజులు మేము వేసే 1, 2, 3 ఫోటోలు కానీ వీటన్నింటినీ కూడా ఎంతో క్లాసుల నుంచి ఓపికతో ఉండి ఒక్కరే కూడా క్లాస్ దగ్గర తను కూడా ఇప్పుడు మా సర్కిల్ ఏదైతుందో ఆ సర్కిల్లో మిగతా మా చందనతో కానివ్వండి, రాధికతో కానివ్వండి, కళ్యాణితో కానివ్వండి, మా వదిన మాకు చనిపోయింది లీనమ్మ ఉండే తనతో కానివ్వండి, ఆ రిలేషన్ అలాగే ఈ రోజు వరకు కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు లేకపోతే ఈ మొత్తం మాకు 12 మంది డైటీ డాక్టర్ అంటాం. మా ఎంకనేమో ఎన్నో అంటాడు అన్నట్టు. సో ఏది ఏమైనా కూడా అన్నిట్లో నా ప్రతిలో అంటే నా కష్టంలో, సుఖంలో, బాధలో, దుఃఖంలో అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో నా ఎన్నుకుంటూ ముందుండి అన్ని రకాలు నడిపిస్తున్న నా సాధారణ జాతి వరదకు కూడా ఈ సభా వేదిక నుంచి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.